గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని తెలియజేశారు సిరివెల్ల ఎస్ఐ బీసీ పీరయ్య. వినాయక చవితి పండుగ సందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిరివెల్ల పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఎస్ఐ బి చిన్నపీరయ్య ఆధ్వర్యంలో గురువారం నాడు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ పీరయ్య మాట్లాడుతూ పండుగ వేడుకల్లో పోలీసులు సూచించిన నిబంధనలను తూచా తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు. యువత చట్టపరమైన కఠిన చర్యలకు గురికాకుండా నడుచుకోవాలన్నారు. నిమజ్జన వేడుకల్లో ఎటువంటి అల్లర్లకు తావు లేకుండా వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలని తెలియజేశారు. ఎవరికి ఏ ఇబ్బంది కలిగించకుండా ఆచార ప్రకారం పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు. నిమజ్జన వేడుకల్లో మందుబాబులు ఆకతాయి పనులు చేయకూడదని, అలా ప్రవర్తించినచో కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ముఖ్యంగా నిమజ్జనం వేళ వాహనాల్లో చిన్నపిల్లలు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిరివెల్ల మండల గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, గణేష్ మండప నిర్వాహకులు, నాయకులు, ప్రజలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కాబట్టి ఒక సైడు ఖచ్చితంగా ఆ 8 అడుగులు ఏవైతుంటాయో రోడ్డు ఇబ్బంది లేకుండా ఏదైనా అంబులెన్స్ చేయడానికి ఇబ్బంది లేకుండా అక్కడ విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఈ విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడు కరెంట్ ఆడంతా కొత్తగా వెళ్ళడము అక్కడ వెళ్ళడం ఇక్కడ వెళ్ళి చేస్తారు. దాని చేసినప్పుడు ఏమైతే కరెక్ట్గా కరెంట్ కనెక్షన్ కరెక్ట్గా ఇవ్వకపోతే అది ముట్టుకుంటే కనుక కరెంట్ వచ్చి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళతోనే ప్రాపర్గా దానికి లైటింగ్ అందు అరేంజ్ చేసుకోండి. ఖచ్చితంగా పూర్తిగా లైటింగ్ ఉండాలి. బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ కానీ లైటింగ్ ఉంది, అది కూడా ప్రాపర్గా ఉండేట్లు చూసుకోవాలి. అదేవిధంగా మన ఐరన్స్ దగ్గర ఖచ్చితంగా డ్యూయల్ లైట్ ఒక 2 మనుషులు ఉండాలి. ఎందుకు చెప్తున్నా అంటే మన లైట్ ఎవరు ఉండరు, పశువులు ఉంటాయి, ఆవులు లేకపోతే ఉంటాయి. పోయినప్పుడు అడగడం పెట్టాం మనం పనులు వేయడానికి వచ్చినప్పుడు టచ్ చేస్తాం కనుక ఐడల్ అయితే టీవీ ఉంటా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా డ్యూయల్ లైట్ ఫిక్స్ చేయాలి. అంటే మీరిద్దరు లైట్ ఉండాలి, మీరిద్దరు పగలు ఉండాలి. పగలంటే అందరూ ఉంటారు దాదాపు నాకు నైట్లలో ఉంటే అందరూ ఊళ్ళలో కొడుకు నిద్రపోతారు. కానీ అక్కడ మన డ్రైవర్ దగ్గర ఎవరో కొంతమంది ఫిక్స్ చేస్తే ఒక 4 కూడా 5 మంది ఊరికి ఉండంటారు. అందరంటే ఎవరో ఉంటే పోతే నిద్రపోయి అందరూ ఇళ్ళలో పడుకుంటారు. అట్లయితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కొంతమంది పర్సన్స్ ఫిక్స్ చేయాలి.